ఈరోజు ఒక ఓల్డ్ రెసిపీ. ఓల్డ్ అంటే చాలా పాతకాలంది, అమ్మమ్మల కాలం నాటి వంట. ఇప్పుడు పోలన్నం అంటారు దీన్ని. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎవరికి తెలియదు ఇది చాలా పాతకాలం వంట. ఈ అన్నంలో ముద్దపప్పు నెయ్యి కలిపి తింటే ఉంటుంది, ఆహా కమ్మగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా సింపుల్ ప్రాసెస్, ఒక్క అరగంటలో అయిపోతుంది, అంత ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఎసరు పెట్టుకోవాలి. డైరెక్ట్ పాలల్లో వండము, ముందు వాటర్లో ఉడికించాలి రైస్ని. ఈ ఎసరు మరిగేలోపు బియ్యం నానగడిగి పెట్టుకోవాలి. ఏం బియ్యం వాడతాం తెలుసా? రేషన్ బియ్యం. అవి కూడా కొత్తవి, ఎందుకంటే గమ్మిగా ఉంటాయి, పాలు వేసినప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. పాతవి వాడామనుకో పలుకు ఉండిపోతుంది, రైస్ లాగానే ఉండిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఒక 300 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాము. కొలత ఎందుకు చెప్పాను తెలుసా? పాలు గురించి. ఒక 1/2 లీటర్ పాలు పడతాయి. పాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, పలచగా అవుతుంది. ఈ రైస్ ఏంటంటే వండేసిన తర్వాత మెల్లగా బిగుసుకుంటూ ఉంటుంది, అందుకే వేడి మీద తినాలి ఇది. బియ్యం శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. దీంతో పాటుగా ముద్దపప్పు కదా మనకు మెయిన్, దానికోసం కూడా రెడీ చేసుకుందాం. ఇది రేషన్ కందిపప్పు ఉంటుంది కదా, అది అస్సలు వాడకూడదు, బాగోదు. ఒక 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాము. దీన్ని కూడా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి ఒక అంగుళం ఎత్తు వరకు వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టామనుకో, ఇది కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కందిపప్పు ఎప్పుడు కూడా నానబెట్టుకోవాలి ఫస్ట్, అప్పుడే ఈజీగా ఉడుకుతుంది. కుక్కర్కి అస్సలు పెట్టుకోకూడదు. కుక్కర్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది, కానీ టేస్ట్ ఉండదు, అది తేడా. ఎసరు మరిగిపోయింది, బియ్యం వేసేసుకుని అవి బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట. పప్పు ఉడికేటప్పుడు ఒక అంగుళం ఎత్తు వాటరే ఉండాలి. అలా అది మరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ వేసుకోవాలి. అలా అయితే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఎక్కువ వాటర్ వేస్తే చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఈ పోలన్నంలో కొబ్బరి వేసుకుంటాము. ఫుల్గా ఒక కొబ్బరికాయ వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ చక్కగా భలే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏంటంటే మిక్సీకి వేసుకోకూడదు, చేత్తోనే తీసుకోవాలి. కూర తీసుకునేటప్పుడు చాలా స్లోగా తీసామంటే చక్కగా పువ్వుల్లో వస్తూ ఉంటుంది అనమాట. మరీ ముక్కల కింద వచ్చిందనుకో అది అంత అనిపించదు, బాగోదు. ఇలా దారాలాగా తీసుకోవాలి. అన్నం ఒక 90% ఉడికిపోయింది, ఉప్పు వేసుకున్నాము. కరెక్ట్గా ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, పాలు ఇరిగిపోవడం అంటూ ఏముండదు. పప్పు కూడా ఉడికిపోతుంది, చెప్పాను కదా. జస్ట్ అలా ఒక్క అంగుళం వరకు వాటర్ వేసుకుంటే చాలు. అన్నం మొత్తం ఉడికిపోయింది, ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మన చాయిస్, మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి వల్ల అలాగే పాలు వల్ల కమ్మదనం ఉంటుంది అనమాట. పాలు అనేవి ఉప్పు వల్ల ఎక్కడ ఇరిగిపోవు. బాగా దగ్గరగా అయిపోతుంది అన్నము, పాలు వేసుకుంటాం. బాగా చిక్కటి పాలు అనమాట, అందులో వాటర్ కలపకూడదు, అంత చిక్కని పాలు వాడుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. పాలు వేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు ఉడికిస్తే చాలు, మరి ఎక్కువసేపు ఉంచకూడదు. ఇంకా బాగా ఉడికిపోయింది, ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు, మాడిపోద్ది, అలాగే గట్టిగా అయిపోతుంది. పొయ్యి మీద నుంచి దించి కింద పెట్టేసుకోవడం. ఎంత బాగుంది కదా తెల్లగా. పప్పు మొత్తానికి ఉడికిపోయిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు కళ్ళు వాడాలి, మంచి టేస్ట్ ఉంటుంది. కరివేపాకు, ఈ 3 వేసుకున్నాం కదా, అంతే ముద్దపప్పు అంటే. తాలింపు పెట్టుకోవడం ఇలాంటివి ఏముండవు, ఇంకా బాగోదు, పోలన్నం చెడిపోతుంది. పాతకాలం రెసిపీ కదా, చాలా స్పెషల్గా ఉంటాయి. నేను అరిటాకు కోసాను, ఎందుకంటే వేడి పోలన్నం అరిటాకు మీద వేసి తింటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, భలే ఉంటుంది తెలుసా. మీకు అవైలబుల్గా ఉందనుకో తప్పకుండా ట్రై చేయండి. పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బాగా చిక్కగా గట్టిగా కావాలనుకో చేసుకోవచ్చు, లేదు కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది అంటే అలా కూడా ఉంచుకోవచ్చు. మనం ఎలాగో నెయ్యి వాడతాం కదా,
అప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది, ఎలా ఉన్నా పర్లేదు. మరి ఇందులోకి నెయ్యి కావాలి కదా, ఇంట్లో రెడీగా ఉంటుంది ఎప్పుడు నెయ్యి. నిన్నేంటంటే బొగ్గుల మీద ఇలా పెట్టామనుకో స్పీడ్గా కరిగిపోతుంది. ఇలా నిప్పుల మీద వంట చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది తెలుసా. వేడివేడిగా ఉన్న ఫుడ్ అరిటాకు మీద వేసి తింటే అందులో ఉన్న బెనిఫిట్స్తో పాటు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అందుకే పాతకాలంలో అందరూ అరిటాకులోనే తినేవారు. ఓల్డ్ రెసిపీస్ అన్నీ కూడా అరిటాకు మీద చాలా బాగుంటాయి. ఎంత తెల్లగా ఉంది కదా, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ ఫుడ్ ఇది, తప్పకుండా ట్రై చేయొచ్చండి మీరు. ముద్దపప్పు కాంబినేషను అద్దరిపోద్ది. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. పప్పు కూడా బాగా చిక్కబడిపోయింది కదా, పొయ్యి మీద ఉన్నప్పుడు కొంచెం పలచగా ఉంది, చల్లారేటప్పటికి కొంచెం చిక్కబడింది. రైస్ ఎక్కువ క్వాంటిటీ కదా, అది చల్లారలేదు, బాగా వేడిగా ఉంది. పోలన్ను, పప్పు, నెయ్యి ఆ మూడు కలుపుకుని తింటా ఉంటే అబ్బో ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అండ్ రెసిపీస్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది, సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.